సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీ యూనియన్ నాయకులందరినీ తప్పుపట్టే విధంగా శంకించేటువంటి విధంగా ఒక్క యూనియన్ తప్ప మిగతా యూనియన్ నాయకులంతా అవినీతి పరులే, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు, తాలి ఒకరికి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తారని చెప్పి అవహేళనగా మాట్లాడారు. మిమ్మల్ని ఏ విధంగా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ. ఈ కంపెనీ కష్టాల్లో ఉంది. యావత్ భారతదేశం అంతా కూడా ఏం జరుగుతుందో అన్నది గత 3.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పరిశ్రమని ఆపుకోవడం కోసం, ప్రభుత్వ రంగంలో కొనసాగించడం కోసం అహోరాత్రులు శ్రమిస్తూ సుమారు 1314 రోజులుగా మేమందరం చేస్తున్నటువంటి ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు సంఘీభావం తెలియజేసినాయి. ఇప్పుడు ఏదో ఒక మంచి జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ పరిస్థితుల్ని చెడగొట్టడం కోసం ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవాన్ని ఆయన విద్యుత్ తీసేయడం కోసం, అలాగే దీంట్లో ఏదో రకంగా బురద జల్లి ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక సంఘాలు అన్నీ పనిచేయకపోతే మీరు ఇక్కడ యూనియన్ ఎందుకు కొనుక్కున్నారు? కొత్తగా ఒక యూనియన్ పర్చేజ్ చేసి ఆ యూనియన్ పేరు డిఎస్యూ అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. మీ అడెడ్ బై మీరే కదా దానికి. అంటే ఇక్కడ మీకు వెసులుబాటు దొరకలేదా దూరడానికి? ఇదంతా కూడా కావాలని చెప్పి ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని గౌరవాన్ని తీసేయడం కోసం, ఈ పరిశ్రమకు మద్దతు లేకుండా చేయడం కోసం బీజేపీ వాళ్ళతో కొమ్మక్కై చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఉంది. కాబట్టి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మేము చెబుతున్నాం, ఇది జనసేన స్టాండ్ అయితే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీరు బొలిశెట్టి సత్యనారాయణ ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తీయకపోతే ఉక్కు ఉద్యమం ఎలా జరుగుతుందో మీ మీద కూడా ఉద్యమం చేసే పరిస్థితి వస్తుంది. గత 3.5 సంవత్సరాలుగా మేము అడగకుండానే వచ్చి 1,00,000 మందితో ఇక్కడ మీటింగ్ పెట్టి ఉద్యమాన్ని బలోపేతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మేము అడగకుండానే ఒకరోజంతా కూడా దీక్ష చేసి జన సైనికులు, వీర మహిళలతో మంచినీళ్ళు కూడా తాకుండా మీరు కార్యక్రమం చేశారు. మేము కూడా అనేక మంది నాయకులు ఆ రోజు మేము మంగళగిరి వచ్చి పాల్గొన్నాం. మీరు ఎంతో నిబద్ధత చేశారు, మీ మీద గౌరవం ఉంది. మోడీ గారితో, అమిత్ షా గారితో మీకున్నంత సన్నిహిత సంబంధాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేలు జరుగుతుందని మేము అందరూ కూడా నమ్ముతూ వచ్చాం. అదే ఈ రోజుకు అందరిలోనూ ఉంది. అందుకే సంవత్సర కాలంగా మీకోసం ట్రై చేయడం జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసిన సందర్భంలో అడిగా, మీరు గాజువాకలో గతంలో మా వాళ్ళ పొరపాటు జరిగింది, మరలా మీరు పోటీ చేయండి, పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించి మా ప్లాంట్ని కాపాడుకుంటాం, మీరు ఒక్కరే చేయగలుగుతారు సార్, మీరు రండి అని అంటే మీరు చిరునవ్వుతో తిరస్కరించారు. నాకు ఎమ్మెల్యే లేదు, ఎంపీలు లేరు, నేను ఏం చేస్తామన్నారు. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీకు ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ సమస్యను మీరు పట్టించుకోవట్లేదని చెప్పి కార్మికులు అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కావాలని చెప్పి మీ మధ్య, మా మధ్య, ఈ పరిశ్రమ మధ్య తగాదాలు సృష్టించి విచ్ఛిన్నం చేయడానికి విచ్ఛిన్నకర శక్తులుగా ఎవడొచ్చినా సరే నాలుగు అడ్డంగా చీరేస్తాం. చాలా క్లియర్గా చెప్తున్నాం. కార్మిక సంఘంలో ఒకడో ఇద్దరో ఏదన్నా చేసి ఉంటే నువ్వు పట్టుకొని బయటికి లాగు, పలానోడు చేసాడని చెప్పు, అంతే తప్ప నువ్వు పెట్టిన నిన్న కాక మొన్న ఇంకా పసికందుగా ఉన్నటువంటి సంవత్సరం కూడా కానీ ఒక యూనియన్ అట, గొప్ప యూనియన్ అట, అనేక అవినీతికి పాల్పడి ఈ విచ్ఛిన్నం చేసిన నాయకుడు ఎవడో ఒకడు పేరు చెప్పి అలాంటి వాళ్ళు నాకు ఉన్నారని చెప్తాడు. చాలా తప్పది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండకపోతే ఇది చరిత్ర. ఎందరో పూర్వీకులు త్యాగాలు, బలిదానాలు, పోరాటాలతో వచ్చిన పరిశ్రమ. మీ అబ్బ సొత్తు, మా అబ్బ సొత్తు, ఇంకొకటి అబ్బ సొత్తు కాదు. అది నీ ఇష్టానుసారం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్. నీకేమైనా చేతనైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరితో కలిసిరా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం. సీనియర్ 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల నాయకత్వం వహించిన నాయకులు, అయ్యా మీ కాళ్ళకు మొక్కుతాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి అని చెప్పి 1,00,000 మంది మీటింగ్లో ప్రత్యక్షంగా మా నాయకులు చెప్పారు అని అంటే నువ్వు బుర్ర అక్కడ పెట్టుకుంటావు. నీకేముంది అసలు స్టేక్ విశాఖపట్నంలో? ఒక కమ్యూనిటీని పట్టుకునో లేకపోతే ఒక నాయకత్వాన్ని పట్టుకునో
రాత్రి నీకు పదవులు రాలేదనో విచ్ఛిన్నకర శక్తిగా నువ్వు మాట్లాడితే అది తప్పు, సమాజం సహించదు, ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎవడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడేటప్పుడు ఈ పరిశ్రమ 64 గ్రామాలు విలువైన పంట భూములను ఖాళీ చేసి సుమారు 26,000 ఎకరాల భూములు ఇచ్చిన నిర్వాసితులు ఈరోజు కూడా అలో రామచంద్ర అని చెప్పి ఏడుస్తుంటే, ఉపాధి కోసం ఎదురు చూస్తుంటే, ఇంత మంచి పరిశ్రమని అడ్డగోలుగా మోడీ గారు ఆదానికో అంబానీకో అమ్మేస్తున్నట్టుంటే మీరంతా ఆయనకి వత్తాసు పలికి ఆయన వెంటుండి ఆయనకు ప్రోత్సాహం ఇస్తూ, భారతదేశంలో ప్రపంచ దేశంలో మోడీ అంత మగోడు లేడని చెప్పి మీరు వెంటబడి వెళ్తుంటే మేమందరం కూడా ఎదురు తిరిగి ప్రాణాలు ఒడ్డైనా సరే, ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ 300 మంది ప్రాణత్యాగం చేసేనా ఈ పరిశ్రమను కాపాడుకుంటాం. నీలాంటి చౌకబారు కార్యక్రమాలు చేసి చౌకబారు ప్రకటనలు చేసి వాళ్ళని ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా.